హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైఎల్ ఫ్యాక్ట్స్ ఛానల్. ఈ భూమి మీద వింతలు విశేషాలతో పాటు చాలా కాలం నుంచి నిర్మించిన కట్టడాల వెనుక ఉన్న వాస్తవాలు కూడా ఉన్నాయి. ప్రపంచం మొత్తంలో ఎన్నో అంతు చిక్కని కట్టడాలుంటాయి. ఇలాంటి కట్టడాల వెనుక ఉన్న వాస్తవాల్లో ఒకటిగా నిలిచింది ఈ ఈస్టర్ ఐలాండ్. ప్రశాంతంగా ఉన్న పసిఫిక్ మహాసముద్రం దగ్గరలో ఒక ఐలాండ్ అనేది ఉంది. అదే ఈ ఈస్టర్ ఐలాండ్. ఫ్రెండ్స్, ఈ ఈస్టర్ ఐలాండ్లో ఉన్న రాపును ఈ విగ్రహాలను మీరు ఎప్పుడైనా గమనించారా? మరి ఈ విగ్రహాలు ఎందుకు ఇలాగే నిలబడి ఉంటాయి? ఒక రాయిని ఇలా శిల్పాలుగా మార్చడంలో ఎంత సమయం పట్టి ఉంటుంది? ఈ ఐలాండ్కి చాలా పెద్ద చరిత్రతో పాటు వాస్తవాలు కూడా దాగి ఉన్నాయి. నిజంగా ఈ ఐలాండ్ ఏలియన్సే నిర్మించారా? ఇలాంటి ఎన్నెన్నో క్వశ్చన్స్ మన మైండ్లో ఏర్పడుతూనే ఉంటాయి. ఈ శిల్పాలు ఇలా నిలబడి ఉండడానికి కారణం ఏంటి? వీటి వెనుకున్న వాస్తవాలేంటి? మరి ఈ వీడియోలో క్లియర్గా వీటి వెనుకున్న వాస్తవాలేంటో తెలుసుకుందామా ఫ్రెండ్? ఈ ఈస్టర్ ఐలాండ్ అనేది పసిఫిక్ మహాసముద్ర ఆగ్నేయ ప్రాంతంలో ఉన్న ఒక పాలినేషియా ద్వీపం. దీన్ని 1888 సంవత్సరంలో ఈస్టర్ ద్వీపాన్ని చిలీ స్వాధీనం చేసుకుంది. ఈ ఈస్టర్ ద్వీపకల్పం ఇంత ప్రసిద్ధి చెందడానికి కారణం ప్రాచీనమైన విగ్రహాలనేవి ఇందులో కలిగి ఉండడమే. ప్రస్తుతం ఈ ఐలాండ్ మరియు రాపనుయి యొక్క విగ్రహాలనేవి చిలీ ప్రభుత్వం యొక్క ఆధీనంలోనే ఉన్నాయి. ఈ ద్వీపము చిలీ దేశానికి 3510 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అసలు ఇంతకు ఈ ఈస్టర్ ఐలాండ్కి ఈ పేరు ఎలా వచ్చిందంటే ఫ్రెండ్, మొట్టమొదటిసారిగా ఒక ఐరోపా వ్యక్తి ఈ సముద్రంపై ప్రయాణించేటప్పుడు అతను ఒక అద్భుతాన్ని చూడడం జరిగింది. ఐరోపా దేశానికి చెందిన జాకబ్ రొగేవిన్ వల్లనే ఈ ద్వీపానికి ఈస్టర్ ఐలాండ్ అనే పేరు పెట్టడం జరిగింది. నిజానికి జాకబ్ రొగేవిన్ వెళ్ళవలసిన మార్గం వేరే అయినా ఈ అద్భుతాన్ని చూసి తను ఒకేసారి ఆగిపోవడం జరిగింది. ఒకే వరుస క్రమంలో సముద్రం వైపు వీపు చూపిస్తూ నిలబడి ఉన్న ఈ శిల్పాలను చూసి జాకబ్ రొగేవియన్కు ఆశ్చర్యం అనిపించింది. వెంటనే తన ఓడను ఈ ఐలాండ్ వద్దకు తీసుకురావడం జరిగింది. మనుషులు ఇలా ఒకే వరుస క్రమంలో ఎందుకు నిలబడి ఉంటారని ఆయన దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు భారీ ఎత్తులో ఉండే ఈ రాపనుయి విగ్రహాలను చూసి ఇక్కడ ఎందుకున్నాయి, వీటిని ఎవరు నిర్మించి ఉంటారని ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు తనకి ఏర్పడ్డాయి. అసలు ఇదంతా ఒక ఏలియన్ వల్లనే సాధ్యమవుతుందని మొదట చాలా మంది నమ్మిన వాస్తవాలు. ఈ ఏలియన్సే ఈస్టర్ ఐలాండ్ని ఇలా సృష్టించాయని ఎన్నో కథనాలు ఏర్పడ్డాయి. కానీ నిజమైన వాస్తవాలు జాకబ్ రొగేవిన్ వల్లనే బయటపడ్డాయి. జాకబ్ రొగేవిన్ పరిశోధన ప్రకారం ఇతను ఒక చిత్రకారుడిని పిలిపించి సేమ్ ఇదే విగ్రహంలా ఇంకోటి తయారు చేయించాడు. కానీ ఆ చిత్రకారుడు ఈ శిల్పాన్ని చిత్రించడంలో జస్ట్ ఒక కన్నుని చెక్కడంలోనే 3 రోజుల సమయం తీసుకున్నాడు. దీన్ని బట్టి ఒక విగ్రహం 1 సంవత్సర కాలంలో తయారైందని స్పష్టంగా తెలియచేశాడు జాకబ్ రొగేవిన్. ఇక ఇతని రీసెర్చ్ ప్రకారం ఒక విగ్రహాన్ని పూర్తిగా తయారు చేయించి ఆ విగ్రహానికి తాళ్ళు కట్టి కొంతమంది లాగినప్పుడు ఈ విగ్రహం ముందు కదలడానికి చాలా సమయమే పట్టింది. అంతేకాదు ఫ్రెండ్, ఒక 50 అడుగుల వరకు మాత్రమే కదలగలిగింది. ఇతను పరిశోధనలు జరిపేటప్పుడు చాలా వాస్తవాలు అనేవి ఇంకా వెలుగులోకి వచ్చాయి. ఈ విగ్రహ శిల్పాలను రాపనుయి ప్రజలే నిర్మించారని వాస్తవంగా బయటపడింది. మనం కొన్ని విగ్రహాలను అబ్జర్వ్ చేసినట్లయితే తల భాగం పైన ఉండే విధంగా మిగతా శరీర భాగం భూమి లోపల ఉండేలాగా వీళ్ళు నిర్మించడం జరిగింది. జాకబ్ రొగేవిన్ మరియు సైంటిస్టుల ప్రకారం చూసినట్లయితే ఈ శిల్పాలను పూర్తిగా తవ్వి తీసినప్పుడు ఫ్రెండ్ చాలా అంటే చాలా భారీగా కలిగి ఉన్నాయి. పరిశోధకులు ఇలా 2 విగ్రహాలను తవ్వి తీసినప్పుడు రాపనుయి విగ్రహాలు అనేవి చాలా భారీగా ఉన్నాయి. దీంతో పాటే ఎక్కువ సమయం కూడా వీళ్ళకి పట్టింది. ఇలా తీసేటప్పుడు మొత్తం 887 ఏకశిల విగ్రహాలను సేకరించడం జరిగింది. శాస్త్రవేత్త పరిశోధనలో బయటపడిన ఆధారాలు ఏంటంటే ఫ్రెండ్, కొన్ని విగ్రహాలు అనేవి పూర్తిగా తలతో లేదా మొండెం కాళ్ళపై కూర్చొని ఉండే విధంగా చేతులు ఉదర భాగంపై ఉంటాయి. ఈ విగ్రహాలు చూడ్డానికి ఈ విగ్రహాలు అనేవి సాంస్కృతిక చిహ్నాలకు గుర్తింపుగా కలిగి ఉన్నాయి. ఈ శిల్ప విగ్రహాలను 1100 నుంచి 1618 CE దశాబ్దంలోనే చెక్కడం అనేది జరిగింది. మొయూలుగా పిలిచే 887 సజీవ స్మారక విగ్రహాల ద్వారా ప్రసిద్ధి చెందింది ఈ ప్రాంతం. బానిసల కోసం జరిగిన దాడుల సందర్భాల వల్ల ఈ చిహ్నాలు నిర్మించారు. మొత్తం విగ్రహాల సంఖ్య అధికంగా ఉన్నా కానీ బయటపడిన విగ్రహాలు మొత్తం అయితే 1500 వరకు ఉంటాయి. 887 విగ్రహాలతో కలిపే మొత్తం విగ్రహాలు 1500 దాకా ఉన్నాయి. కానీ సముద్రంలో పడిపోయిన విగ్రహాలు, అగ్నిపర్వత బిలంలో ఉన్న విగ్రహాలతో పాటు వర్షానికి కొట్టుకుపోయిన విగ్రహాలు ఇంకెన్నో ఇలా ఉన్నాయి. మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్రెండ్, ఈ ద్వీపం యొక్క భూగర్భ శాస్త్రం చల్లబడిన అగ్నిపర్వతాలతో ముడిపడి ఉంది. ఈ ఈస్టర్ ఐలాండ్ అనేది అగ్నిపర్వతాలతో ఏర్పడిన ఎత్తైన ద్వీపం. దీనిలో ప్రధానంగా 3 చల్లబడిన అగ్నిపర్వతాలు ఉన్నాయి. 3 ముఖ్యమైన అగ్నిపర్వతాలలో తెరావక, పోయికే, రానో వంటివి చల్లబడి ఉన్న అగ్నిపర్వతాలే. ఈస్టర్ ఐలాండ్ ఈ ద్వీపం దగ్గర చాలా అగ్నిపర్వత బిలాలను చూడవచ్చు.
ఈ ప్రాంతంలో ఎక్కువ అగ్నిపర్వత బిలాలను కూడా మీరు గమనించవచ్చు. ఈ ఈస్టర్ ఐలాండ్ ద్వీపకల్పంలో ఇనుప ఖనిజం చాలా పుష్కలంగా లభిస్తుంది. చల్లబడిన అగ్నిపర్వత ఘన బూడిద నుండి చెక్కబడినవి ఈ విగ్రహాలు. కొన్ని వేల సంవత్సరాల నుంచి చల్లబడిన అగ్నిపర్వత టఫ్ ఘన బూడిదతో మరియు బ్లాస్టెన్ స్టోన్ వల్ల ద్వీపాన్ని నిర్మించడం కోసం ఉపయోగించిన ఘన పదార్థంతో ఇలా శిల్పాలను ఏర్పాటు చేయడంలో రాపనూయి ప్రజలు మొదలుపెట్టారు. నిజానికి 300 CE నుంచే ఈ శిల్పాలను చెక్కడం ప్రారంభించారు. కానీ మనకు వెలుగులోకి వచ్చింది మాత్రం 1100 CE శతాబ్దం నుంచి. కేవలం 4% విగ్రహాలే ప్రతిష్ఠించబడ్డాయి. ఇంకా విగ్రహాలనేవి రానో రారాకు వద్ద గనిలోనే ఉన్నాయి. అన్నిట్లో కల్లా అతిపెద్ద శిల్పం పారో. ఇది 82 టన్నుల బరువుతో 9.8 మీటర్స్తో 32.15 అడుగుల పొడవుతో ఉంటుంది. ఈ మొత్తం స్టోన్ స్టాచ్యూస్ అనేవి 1200 మైల్స్తో 1900 కిలోమీటర్తో విస్తరించి ఉంటాయి ఈ ఈస్టర్ ఐలాండ్ మొత్తంలో. మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ అదర్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్రెండ్, ఈస్టర్ ఐలాండ్ గురించి ఈ భారీ రాతి శిల్పాలు నిర్మించడంలో ఒక పెద్ద వాస్తవమే దాగి ఉంది. ఈ ఈస్టర్ ఐలాండ్ ద్వీపకల్పంలో పెరు సైనికుల దాడుల కారణంగా వారి దండయాత్రల వల్ల 1500 మంది జనాభా చాలా వరకు మరణించడం జరిగింది. 1862 డిసెంబర్లో జరిగిన ఈ మరణ హోమ కాండవం అనేది చాలా భయంకరంగా జరిగింది. ఈ మరణ హోమం యుద్ధం కారణంగా ఈస్టర్ ఐలాండ్లో చాలా వరకు కరువులు అనేవి సంభవించాయి. చివరకు రాపనూయి ప్రజలు చెట్లను కూడా నరికేసే అంత కరువులు ఏర్పడ్డాయి. ఈ ఈస్టర్ ఐలాండ్ ద్వీపకల్పంలోని ప్రజలు కరువు కాటకాలతో, భయంకరమైన రోగాలతో పాటు పౌర యుద్ధాలు, బానిసలుగా బ్రతకడం అండ్ వీళ్ళపై జరిగిన దాడులు అన్నీ భరించి ఈ ఈస్టర్ జనాభా చాలా వరకు క్షీణించిపోయింది. ఇంకా చివరకు మనుషులే తినేంత నరమాంస భక్షకంగా మారిపోయింది ఈ ద్వీపకల్పం. ఇలా మరణించిన వారిని ఈస్టర్ ప్రజలు మట్టిలో పూడ్చడం కూడా జరిగింది. సైంటిస్టుల పరిశోధన ప్రకారం వాటి యొక్క కళేబరాల వాస్తవాలు కూడా బయటపడ్డాయి. ఈ ఈస్టర్ ఐలాండ్ ద్వీపంలో ఎక్కువ వర్షాలు కురుస్తాయి. చెప్పాలంటే ఏడాది పొడవు వరకు వర్షాలు లేదా అతి శీతల ఉష్ణోగ్రతలతో ఉంటుంది ఈ ప్రాంతం. అంతేకాదండి, ఈ ప్రాంతంలో ఎక్కువ తుఫాన్లు కూడా ఏర్పడతాయి. దీని కారణంగా కూడా జనాభా అనేది చాలా వరకు అంతరించింది. ఈ ఈస్టర్ ఐలాండ్ అనేది అధిక జనాభాతో కలిగిన ఒక ద్వీపకల్పం. ఇలా చనిపోయిన తమ వారు ఎప్పటికైనా బ్రతికొస్తారనే నమ్మకంతో ఈ విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా రాతి విగ్రహం నిర్మించేటప్పుడు 1 సంవత్సర కాలం పట్టేది ఒక్కొక్క విగ్రహంకి. ఈ రాతి విగ్రహం ప్రతిష్ఠించే సమయంలో లాగేందుకు సుమారు 180 నుండి 250 మంది పురుషులు అవసరమయ్యేవారు. కొన్ని సందర్భాలలో ఈ విగ్రహాలను దొర్లించి ప్రతిష్ఠించేవారు. అలాంటి టైంలో ఈ విగ్రహాలు అనేవి విరిగిపోవడం జరిగింది. మనం కరెక్ట్గా ఈ విగ్రహాలను అబ్జర్వ్ చేసినట్లయితే మొండెము, తల ఇలా విడివిడిగా కనిపిస్తాయి కొన్ని విగ్రహాలు. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఫ్రెండ్, ఎంత బొర్లించిన విగ్రహాలు అనేవి ఉదర భాగం వైపు మాత్రమే ఉంటాయి. వీపు వైపు తిరిగి ఉండవు ఈ విగ్రహాలు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే. చాలా ఉన్న విగ్రహాలు తుఫాన్ల వల్ల, వర్షాల వల్ల, చిన్న చిన్న అగ్నిపర్వతాలు పేలుళ్ల కారణంగా కొన్ని కొట్టుకుపోయి మిగిలిన విగ్రహాలు మాత్రమే చిహ్నాలుగా ఉన్నాయి. ఈ రాతి విగ్రహ శిల్పాలను చెక్కేటప్పుడు 5 మెంబర్స్ కలిపి చెక్కేవారు ఒక్కొక్క శిల్పానికి. ఈస్టర్ ఐలాండ్ ద్వీపము 2 సముద్రాల మీదుగా విస్తరించి ఉండడంతో పాటు 2700 కిలోమీటర్ల మేరకు విస్తరించి వ్యాపించి ఉంది. ఈస్టర్ ఐలాండ్ మొత్తం కూడా చాలా వరకు కొట్టుకుపోయిన విగ్రహాలనేవి ఇప్పటికీ సముద్రంలో ఇలాగే ఉన్నాయి. తుఫాన్ కారణంగా, వర్షం వల్ల ఇలా కొట్టుకుపోయిన విగ్రహాలు. ఈ విగ్రహంపై రాతలు, వాళ్ళ యొక్క దేవుడి ఛాయాచిత్రాలు స్పష్టంగా కనిపిస్తాయి. వీరి భాషలో కూడా ఇలా లిపిలు అనేవి రాసి ఉంటాయి. వీటి భాషను చూసినట్లయితే రోంగో ఇది లిపి అక్షరంతో ఉంటుంది. ఈ ఈస్టర్ ఐలాండ్కి దగ్గరలో మంగరేవా అనే ఐలాండ్ ఒకటి ఉంది. దగ్గరలో ఉండే ఈ ఐలాండ్లో 1000 మంది దాకా నివసిస్తూ ఉంటారు. వీళ్ళు సంవత్సరానికి ఒకసారి ఈ ఐలాండ్కి వచ్చి ఫెస్టివల్ని జరుపుతూ ఉంటారు. ఫ్రెండ్స్, సంవత్సరానికి ఒక్కసారి ఈ విగ్రహాల పండగ కూడా జరుగుతుంది. ఈ టైంలో వీటికి కళ్ళని అమర్చుతారు ఇక్కడి ప్రజలు. ఈ రాపనోయి ప్రజలు కేథోలిక్ మతాన్ని కలిగి ఉంటారు. ఈస్టర్ డే రోజు కనుక్కోవడం జరిగింది ఈ విగ్రహాలను. దాని కారణంగా కూడా ఈస్టర్ ఐలాండ్ పేరు అనేది వచ్చింది. అంతేకాదండి, ఈ ద్వీపానికి పాలినేషియన్, రాపనోయి, ఈస్టర్ ఐలాండ్, బిగ్ రాఫా అనే పేర్లు కూడా కలవు. మొదట స్థిర నివాసకులు 300 నుండి 400 CE కాలంలో హవాయి ద్వీపంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రాతి శిల్ప విగ్రహాలు అనేవి సముద్రం వైపు చూస్తున్నట్టుగా ఉంటాయి. ఈ ఈస్టర్ ఐలాండ్లో ఈ 15 స్టాచ్యూ విగ్రహాలు మాత్రం చాలా ఫేమస్ అయినాయి ఫ్రెండ్. ఎందుకంటే ఒకే వరుస క్రమంలో ఎటు కదలకుండా నిలబడినట్టు ఉంటాయి ఈ రాతి విగ్రహాలు. అండ్ అంతేకాదండి, ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తాయి ఈ విగ్రహాలు. ఈ శిల్పాలు భూమిపైన తల భాగం, ఉదర భాగం కనిపించే విధంగా ఉంటాయి. ఈ విగ్రహాన్ని పూర్తిగా పరిశోధనలు జరిపినప్పుడు సగభాగం భూమి లోపల ఉంటుంది. పూర్తిగా మనం పరిశోధన జరిపిన తర్వాత మనిషి రూపంలాగే విగ్రహం మొత్తం కనిపిస్తుంది.
ఈస్టర్ ఐలాండ్లోని రాపనూయి శిల్పాలను చూడాలి అనుకుంటే ఎక్కువ ధనవంతులే ఫ్లైట్స్లో వెళ్ళడం జరుగుతుంది. నార్మల్ పీపుల్స్ అయితే పెద్ద క్రూజ్ నౌక ద్వారానే చూడవచ్చు వీటిని. ఈ ప్రాంతం అనేది సముద్ర తీరాన చల్లగా ఉంటుంది. దీన్ని చూడాలన్నా కానీ చాలా విశాలంగా అనిపిస్తుంది. ఈ ప్రదేశంలో అగ్నిపర్వత బిలాలనేవి స్పష్టంగా కనిపిస్తాయి మనకి. చూడ్డానికి ఈ ఐలాండ్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ వాతావరణం కూడా నిరంతరం మారుతూ ఉంటుంది ఈ ప్రదేశంలో. మరి ఈస్టర్ ఐలాండ్కి కొంత దూరంలో నివసించే ప్రజల యొక్క ఆహార విషయానికి వస్తే దుంపలు, గడ్డలు, రొయ్యలు, చేపలు, దీంతో పాటే బనానా అధికంగా దొరుకుతాయి ఇక్కడ. పెరు సైనికుల దండయాత్ర జరిగినప్పుడు ఆడ మగ తేడా లేకుండా చాలా విధాలుగా హింసించడం జరిగింది వీళ్ళకి. ఈ ఈస్టర్ ప్రజలు చెట్లను నరికి విశాలంగా మార్చడం వల్ల కూడా చాలా వరకు కరువులు అనేవి ఏర్పడ్డాయి. ఏదో ఒకరోజు చనిపోయిన తమ వాళ్ళు తిరిగి వస్తారన్న భ్రమలో ఈ విగ్రహాలు నిర్మించడం జరిగింది. ఈ రాపనోయి విగ్రహాలపైన ఈస్టర్ ఐలాండ్ మీద పరిశోధనలు జరిపిన జాకబ్ రోగేవిన్ శాస్త్రవేత్త వల్ల ఈ వాస్తవాలన్నీ బయటపడ్డాయి. నిజానికి ఈ రాపనోయి విగ్రహాలను ఏ ఏలియన్ కూడా నిర్మించలేదు. పూర్తిగా అక్కడ నివసించిన రాపనోయి ప్రజలు మాత్రమే నిర్మించుకున్నారు. తమ చనిపోయిన వాళ్ళు బ్రతికొస్తారన్న భ్రమతో నిర్మించుకున్న విగ్రహాలివి. చివరకు నిజమైన వాస్తవాలు బయటపడడం వల్ల ఏలియన్స్ నిర్మించలేదని తేలిపోయింది. సో ఇది ఫ్రెండ్, ఈస్టర్ ఐలాండ్ వెనుక దాగి ఉన్న వాస్తవాలనేవి. మరి ఇంతకు ఈ విగ్రహాలు ఎలా ఏర్పడ్డాయో, ఈస్టర్ ఐలాండ్ గురించి పూర్తిగా వాస్తవాలు ఈ వీడియోలో క్లియర్గా మీకు అర్థమైనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేషన్స్ కూడా ఫార్వర్డ్ చేయండి నా వీడియోస్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.